హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈరోజు చెప్పబోయేటటువంటి బిజినెస్ గురించి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక విషయానికి వస్తే, మనం చాలా చోట్ల సంతలు మరి మార్కెట్లు నిర్వహిస్తూ ఉంటారు. సంతలు అనేవి, వారం సంతలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అని అంటే ఇక్కడ మీకు స్క్రీన్ లో పక్కన చూపిస్తున్న వీడియోలో చూసినట్టుగా మరి అవి ఈ వ్యాపారాలు వీటి గురించి కాదండి చెప్పేది, బిజినెస్ ఐడియానే. కానీ ఇవి పండ్లు, పూలు ఇవి అన్ని పెట్టుకోవడానికి స్టాండ్లు అవసరం అవుతాయి ఫ్రెండ్స్. ఈ స్టాండ్లు అనేది అంటే కింద మనం చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి మరి స్టాండ్లు ఇలాంటివి అన్ని కూడా తీసుకొచ్చి మనం ఎక్కడ సంత జరిగితే అక్కడ మనం తీసుకొని రావడానికి వీలు కుదరదు ఫ్రెండ్స్. మరి ఇలాంటి వాటిని మనం అవకాశంగా తీసుకొని వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్. చేస్తున్నారు కూడా, నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ కూరగాయలు అయితేనేమి, పండ్లు అయితేనేమి, పూలు అయితేనేమి, వివిధ రకాల వస్తువులు అయినా కానీ వీరు ఎక్కడెక్కడ నుంచో అంటే చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చేసి వీళ్ళు వ్యాపారం అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి అందరికీ సొంత వాహనాలు, సొంత వెహికల్స్ సొంతగా ఇవి ఉండవు కాబట్టి వీరికి మనం స్టాండ్లు అనేది తయారు చేసి అద్దెకు అనేది ఇవ్వవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ స్టాండులు ఒక్కొక్క స్టాండు ఒక రోజుకి అంటే సంత జరిగే ఏరియాలో ఒక స్టాండ్ 50 రూపాయలు ఒక రోజుకి. మరి లైట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఛార్జింగ్ లైట్ కూడా 50 రూపాయలు. రెండు కలిపి సెట్ ఒక స్టాండ్ కి లైట్ కి కలిపి, ఛార్జింగ్ లైట్ కి కలిపి 100 రూపీస్ అనేది ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ వ్యాపారాన్ని అనేది నిర్వహించవచ్చు ఫ్రెండ్స్. మరి అన్ని ఏరియాల్లో కూడా ఇది కొన్ని ఏరియాలలో కింద పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక వర్షాకాలం వస్తే మరి కింద తడిసి, నేలంతా తడిసి అంతా చిత్రగా ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టాండ్లు అనేది మనం తయారు చేయించి మరి అద్దెకించుకొని మనీ అనేది ఎర్న్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ స్టాండ్ అనేది మరి సైజు ఇవి మన ఏరియాని బట్టి, అంటే నేను చూసిన దగ్గర ఇవి 5 అడుగులు ఎడల్పు, మరి బారు వచ్చేసి 3.5 ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్. ఇక హైట్ అంటే మనము పెళ్లిళ్ళ కాడ వీటి కాడ స్టేజీలు వేస్తారు చూసారా, అలాగా కింద పైపులు అనేది మనకి ఎంత హైట్ కావాలి, 2 అడుగుల 3 అడుగుల 4 అడుగుల హైట్ కావాలనేది ఈ పైపులు అనేది వాటికి ఫిట్టింగ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్క స్టాండ్ తయారు చేయడానికి మరి అంటే ఈ స్టాండ్ అంటే మరి హెవీగా కాకుండా లైట్ వెయిట్ తోటి తయారు చేసిస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఒక 2 క్వింటాలు బరువు మోసే విధంగా తయారు చేస్తారు. మరి పైన ఇవి ప్లేటు అనేవి కాకుండా ఈ మెస్ జాలీలు ఉంటాయి ఫ్రెండ్స్. మన ఈ చెట్లు నాటేటప్పుడు చుట్టూగా అది బరిగొడ్లు ఇలాంటివి పశువులు తినకుండా చుట్టూ జాలీతో తయారు చేసినటువంటి ఉంటాయి. అలాంటి జాలీని వీళ్ళు వెల్డింగ్ అనేది పెట్టేసి పైన టాప్ వరకు అద్దెకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మనం ఏ ఏరియాలో చదువు జరిగితే అక్కడికి మనం ఒక ట్రాలీ ఆటో ద్వారా ఈ స్టాండ్లు అనేది తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఒక్క సంతలో మరి 20 పోవచ్చు, 30 పోవచ్చు, 40 పోవచ్చు, ఈ విధంగా స్టాండ్లు అనేది మనం అద్దెకించుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా తక్కువ ఒక 20 నుంచి 25 పోయినా అనుకున్నాము ఈ స్టాండ్లు, లైట్లు. రోజు పర్ డే వచ్చేసి 2500 రూపాయలు అనేది ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇట్లా ప్రతిరోజు కూడా ఒకరోజు 20 పోవచ్చు, ఒకరోజు 30 పోవచ్చు, ఒకరోజు ఇంకా ఎక్కువ పోవచ్చు. మరి ఒకేసారి అనేక ఏరియాలలో ఒకే రోజు సంత జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కొన్ని మనం సప్లై చేసుకుంటూ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాపారం అనేది. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం పర్ డే వచ్చేసి ఒక 3000 నుంచి 4000, 5000 ఈ విధంగా సంపాదన అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెలకు వచ్చేసరికి మనకి 1,00,000 నుంచి 1,50,000 వరకు మనకి ఈ స్టాండ్లు
అద్దెకి ఇవ్వడం ద్వారా ఈ వ్యాపారస్తులకి మనకి ఆదాయంగా వస్తుంది ఫ్రెండ్స్. మరి కొద్దిగా పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒక స్టాండ్ తయారు చేయడానికి 4 నుంచి 5,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఒక 50,000 పెట్టామంటే 10 స్టాండ్లు, మరి ఇంకా 20 స్టాండ్లు కాబట్టి 1,00,000 రూపాయల పెట్టుబడితోటి ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక ట్రాలీ ఆటో ఉన్నా పర్వాలేదు, మరి ట్రాలీ ఆటో కిరాయికి తీసుకున్నా పర్వాలేదు, ఏ విధంగానైనా కానీ ఈ స్టాండ్లు అనేది కిరాయికి ఇచ్చుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎవరైనా ఈ వీడియో చూసి ఒక్కలైనా ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరిగా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నట్టయితే నా ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చూడండి. ఇలాంటివి స్వయం ఉపాధి పనులు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ ఐడియాలు ఇప్పటివరకు 200 పైగా వీడియోలు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ వీడియోలు చూడండి. మీకు నచ్చినటువంటి బిజినెస్ ఐడియా దాంట్లో ఉండవచ్చు. ఒకవేళ మీకు ఏ రకమైనటువంటి బిజినెస్ ఐడియా కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాని గురించి పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. మరి మరలా సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.